వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయితే వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాం. ఇంకా మా బావున్నాడు, మా బావతో ఇంకా మా బాబాయ్ వాళ్ళతో పోతున్నా స్విమ్మింగ్ పూల్కి. అడిగి పోయినాక కలుసుకుంటా. ఇప్పుడైతే పోతున్నాం. ఇక నా బండి తీసుకొని అయితే పోవాలి. గరుడు ఇది తీసుకొని పోతున్నాం. మా బావ వాళ్ళ బల్సర్ మీద వస్తున్నాం. మా డాడీ వస్తాడేమో, మా డాడీ వస్తాడో రాడో తెలియదు. నేనైతే పోతున్నా. అదైతే ఆనే ఉంటుంది పల్సర్ బైక్. మా డాడీ బయటికి పోతాడట. పోతున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినా మేము. మా తమ్ముడు కానీ నేను ఇద్దరం కలిసి అయితే నా బండి మీద పోతున్నాం. సిద్బట్ దగ్గర దాకా అయితే పోయినాం. ఇక మేము ఇద్దరం అయితే ఇక్కడికైతే వచ్చినాం. ఇంకా అయితే మా తమ్ముడు గాడు, మా బాబాయ్. స్విమ్మింగ్ పూల్ అయితే ఇంకా ఇప్పుడే తక్కువ మంది ఎవరు కానీ పోతున్నాం లోపలికి అయితే. మా అన్న వచ్చేది ఇంకా. చాలా మంది ఉన్నారు కానీ ఎవరు లేరు ఎక్కువ. స్విమ్మింగ్ పూల్ వీళ్ళు టవల్ తెచ్చుకోలేదట. టవల్ ఎందుకు డైరెక్ట్ లోపలికి అయితే ఇంకొక పోదాం ఇక లోపలికి. టికెట్స్ తీసుకుంటున్నాం. ఇంకా పోవాలి స్విమ్మింగ్. రెడీ ఫర్ స్విమ్. రెడీ అవుతారు మా వాళ్ళు మొత్తం. ఇక వీడు బాడీ బిల్డర్. వీళ్ళు చూడు ఎట్లా ఈత కొడుతురు. కొట్టురా వాడు, కొట్టురా అంటే వాడు. ఇగో మా బావ చూడు ఆడ చూసినావా, మా అన్న ఉన్నాడు కదా. వీళ్ళు కొట్టురా అంటే వీళ్ళ కొట్టరు శాతనే అవుతలేవు. వీడు చూడవు దగ్గుతాడు. పోతలేను ఫోన్ అయితే. ఇగో నాది వాటర్ ప్రూఫ్ రాదు కాబట్టి ఇంకో షాట్కి అయితే మళ్ళా తీసుకోదా. అప్పుడు మళ్ళీ చూపిస్తా ఇంటి. అంటే ముచ్చట పెడుతురు. ఇట్లా దుకాలు కానీ అది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి ఏం చేయలేకపోతురు. వీళ్ళు చూడరు. ఇగో ముచ్చట పెట్టుడే సరిపోతురు ఇద్దరు. ఇగో వీడు చూడు, వీడు మీరు అయితే సబ్స్క్రైబ్ అయ్యి ఐఫోన్ అయితే కొందాం. నెక్స్ట్ అయితే మొత్తం నీళ్ళని దుంకుతాం. ఆడ మా బాబాయ్ ఏం ఆడ కూర్చున్నాడు. ఇక చూస్తే తక్కువ మంది అయ్యారు. వీళ్ళు దిగురంటే దిగుతున్నారు. నువ్వు జిమ్ ట్రైనింగ్ ఈడ కాదు కానీ దుంకు. వాళ్ళు చూడరు. ఇగో వీనికి ఈతలే వస్తాడు. వీనికి ఇగో వీడు ఇగో కొట్టురు అంటే ఏం చెప్తారు. ఇలా ముచ్చట పెట్టుకుంటారు నీళ్ళలో కూర్చొని కూడా. అయ్యో వీడికి ఫోటోలుగా ఉన్నాడు. ఫోటోలు ఈత నేర్చుకోరా అంటే ఫోటోలు కావాలంటాడు వీడు. ఇక చూడు. ఇక నేనైతే ఎట్లా పడితే అట్లా దుంకుడే ఉన్నది మొత్తం. ఇక మా వాళ్ళని అయితే వీడియోలు తీయమని నేను ఇస్తున్నా. అట్లా ఇక వాళ్ళు అయితే తిత్తురు. ఇక చూడు రాంచలు దుంకి ఆ కొన నుంచి ఈ కొన దాకా కొట్టుకుంటే అవుతాయి. ఇక కానీ మస్తు దమ్ము వచ్చింది. కొట్టేసరికి అన్నీ ఒళ్ళనే నొప్పులైనాయి. చూడండి మంచి కొడుతున్నా. ఏం చేస్తున్నావు? ఈ తప్పలేదు. మా బాబాయ్ నాగని చెప్తురు. వీళ్ళు పట్టుకో ఇక నేను మా బాబా లోపల స్విమ్మింగ్ చేద్దామనిపించాను. ఇక నేర్పిస్తున్నాం. మా బావకైతే లోపల స్విమ్మింగ్ చూసుకోరు. ఇద్దరం వెళ్ళి ఓడుతుంది లోపల. జర దమ్మ అయితే బాగానే వస్తుంది. బావకైతే నేర్పిస్తుంది. ఇద్దరం నేర్చుకుంటున్నాం అనమాట. ఆమా చెప్తురా మా అన్న ఫోటోలు దిగుతా అంటుడు బాబు. ఇంక బాబాయ్ ఇదైతే ఎత్తుడు. ఏంటి అవ్వట్లేదా? ఏ మునిగలే మళ్ళీ అయితే అయిపోయింది. మేము పోతున్నాం. ఇక అయ్యో వీడు చూడరా. లేవు వాళ్ళకి లేవు. పోం ఇక తాను చేసేదే పోతాం. నడువు పోదా ఏం లెక్క పెడతావు. మళ్ళీ వచ్చినప్పుడు పోదా. ఇక స్నానం చేసి మళ్ళీ ఒకసారి పోడే. ఇక ఏమో వేసిరు ఏందో ఏమో కానీ ఇది అయిపోయింది. పోతున్నాం బయటికి పోయాక మళ్ళా
మళ్ళీ కలుసుకుంటా బయటికి వెనక తాను చెప్తుర్రు షవర్ కింద ఇక తాను చేసి డ్రెస్అప్ అయి పోవుడే ఇక వాడు వాళ్ళకి వెళ్ళి ఎవరా అంటే ఇప్పుడు లేచినావు పోతున్నాం ఇంటికి అయితే అయిపోయింది డ్రెస్అప్ అయితే అయిపోయింది వెనకాల చూడరు మా అన్నయ్య చెప్తున్నారు మా మా తమ్ముడు గారు ఇక మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ వద్దాం ఇక పక్కన స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతుంది సార్ ఏమంటారు మరి పోదామంటారా ఏమంటారు చూద్దాం మా వాళ్ళకైతే ఆకలి అవుతున్నాడు బాగా ఇంటికైతే పోదామంటారు తొందర ఇప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళాలి ఇప్పుడు పోతాం ఇక ఇద్దరం ఇగో స్విమ్మింగ్ పూల్ ఇట్లుంటుంది సిద్దిపేటలో ఇది పెద్దది అనమాట సిద్దిపేటలో అందరూ అయితే వెనక వస్తారు ఇక వాళ్ళ టైమింగ్స్ అయితే అయిపోయింది ఇక ఇప్పుడే లాస్ట్ మళ్ళీ సాయంత్రం ఓపెనింగ్ ఉంటుంది పక్కనే స్టేడియం ఉంటుంది అలా క్రికెట్ మ్యాచ్ అవుతుంది అలా చూద్దాం మరి ఒకవేళ పోదామంటే ఏమో పోదాం లేకపోతే లేదు చెప్పినా కదా మ్యాచ్ అవుతుంది అన్న వాడు మ్యాచ్ అవుతుంది ఇక మా వాళ్ళు అయితే ఇంటికి పోదామంటారు ఏమవుతుంది ఇక ఇంటికైతే పోదామంటారు ఆకలి అవుతుందంటే ఇప్పటికే 12 అవుతుంది టైము గ్రేస్ బాల్ మ్యాచే ఇక వాళ్ళ కోసం అయితే అయినా వాళ్ళు అయితే వస్తారంట ఇక మన వ్లాగ్కి ఇదే అండ్ వస్తారు వాళ్ళు వెళ్ళిపోదాం సరే ఉంటా బాయ్ మళ్ళీ తెలియదు మళ్ళీ కలుసుకుంటా బాయ్